ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రత్యేకమైన రోజు మదర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మరి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఒక కథనం మనది తెలుసుకుందాం. అమెరికా దేశంలో ఒక తల్లి తన కుమారుని ఒక స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే కొన్ని రోజులు పోయాక ఆ యొక్క స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ప్రతి ఒక్క కదలికను చూసి ఇలాంటి వ్యక్తి మన స్కూల్కి అవమానం తెస్తాడు, ఇలాంటి వాడిని మనం జాయిన్ చేసుకోవద్దని అక్కడ ఉన్న టీచరు ఒక లెటర్ రాసి తన తల్లికి ఇమ్మని ఆ యొక్క స్టూడెంట్కి ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్టూడెంట్ ఎంతో ఆనందంతో తన తల్లికి ఇల్లు లెటర్ ఇస్తున్నప్పుడు తన తల్లి ఏడవడం జరిగింది. ఆ లెటర్లో ఏముందో తెలుసా? మీలాంటి కుమారుణ్ణి మా యొక్క స్కూల్లో జాయిన్ చేసుకోవడం నాకు చాలా అవమానం, ఎల్లింటి వాడు దేనికి పనికిరాడు, వీడు మానసికంగా బుర్ర పనిచేయనోడు అని అలా స్కూల్ నుంచి ఈ యొక్క ఆ బిడ్డని వెలివేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ సమయమున తల్లి లేడు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఆ పేపర్లో చూసి ఏడుతున్నావు అంటే, లేదరా నువ్వు బాగా చదువుతున్నావంట, అందుకే ఈ స్కూల్కి రావద్దన్నారు, ఎందుకన్నా మంచి స్కూల్లో జాయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను, అంతవరకు నేనే నీకు చదువు చెప్తానని ఆ యొక్క తల్లి అనడం జరిగింది. కొన్ని సంవత్సరాలు పోయాక మరి ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే కొత్తగా ఏమన్నా కనుగొనడం అనేది ఆ యొక్క కుమారుడికి చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాలు అయినప్పుడు తన తల్లి మరణించింది. ఆ యొక్క లెటర్ అనేది ఆ యొక్క కుమారునికి కనబడినప్పుడు అందులో ఏం జరుగుతుందో తెలుసా? ఇలాంటి స్కూల్ ఆ యొక్క మీ కుమారుడికి సరిపోదు, ఇంకా పెద్ద స్కూల్లో జాయిన్ చేయండి, వాడికి బుర్ర పని చేయదు, మానసికంగా కృంగిపోయాడు, ఇలాంటి వాడిని ఎందుకు అని వెలివేశారు. ఎవరిని? ఆ యొక్క తన కుమారుణ్ణి. అయితే ఆ కుమారుడైన వ్యక్తి పేరేంటో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్. ఈ రోజు మనం ఒక లైట్ని చూస్తున్నప్పుడు ఆ లైట్ని కనుగొన్నది ఎవరో తెలుసా? ఒక ట్యూబ్ లైట్ని కనుగొన్నది ఎవరో తెలుసా? ఆ థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన అనేకమైన ఇన్వెన్షన్లు, వేల కొలది ఇన్వెన్షన్లు కొత్తగా కనుగొన్నాడు. అలాగనే ఈ యొక్క బల్బు కనిపెట్టిన 10,000 సార్లు ఫెయిల్ అయినప్పటికైనా విజయం సాధించాలనే సంకల్పము చేత ఆ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ ఆ యొక్క లైట్ను కనుగొని వెలిగించడం జరిగింది. అలాగనే ఒక తల్లి తన కుమారుని ఏ విధంగా ప్రేమిస్తుందో ఆ విధంగా యేసయ్య నేను ప్రేమిస్తున్నాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని దైవవాక్కు సెలవిస్తుంది. అయితే ఆ ఆదరణ పొందలేని సమయంలో ఉన్నావా నువ్వు? ఈరోజు దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. తన యొక్క కుమారుణ్ణి లోకమంతా వెలివేసిన మన సందర్భం చూసినట్లయితే ఈరోజు నువ్వెందుకు పనికిరావు, సమాజంలో నువ్వేది సంపాదించలేవు, మరి కుటుంబం నుంచి బయట చుట్టాల నుంచి బంధువుల నుంచి ప్రతి ఒక్క సమాజం నుంచి వెలివేయబడుతున్నావా? ఒకని తల్లి ఆదరించినట్లు ఈరోజు నా యేసయ్య నిన్ను ఆదరించబోతున్నాడు. అట్టి ఆదరణ నువ్వు పొందాలని అనుకుంటున్నాడు. ఇంకా నువ్వు రక్షణ లేక నీ జీవితం నాశనం చేసుకుంటున్నావా? లోకము నిన్ను వెలివేసిన, సర్వలోకము నిన్ను పనికిరానంటి వాడని నిన్ను వెలివేసిన, త్రోసివేసిన నా యేసయ్య మాత్రం నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను పొందుకోవాలంటే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించు. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టబడుతున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఏ విధంగా ఉన్నతమైన స్థానంకి వెళ్ళాడో, లోకము పనికిరాదు అన్నారు కానీ ఆఖరికి ఉన్నతమైన స్థానంకి వెళ్ళాడు. అలాగనే ఈరోజు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఉన్నతమైన స్థానంలో పెట్టాలని చూస్తున్నాడు. అనుక్షణము దేవాది దేవునికి ప్రార్థిస్తూ ఆయనలో బ్రతుకుదాం. ఆయన మనకి మంచి జీవితం ఇచ్చే దేవుడు. లోకము విడిచిన నిన్ను విడుమును, నీ ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దాడువాడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ వాక్యం మీ జీవితాలు మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్.